హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనులియనారియా వ్లాగ్స్. ఈరోజు పోషమ్మ తల్లికి బోనాలు చేస్తున్నాము. అదేంటి టెంపుల్కి వెళ్తున్నా అని చెప్పేసి ప్రాసెస్ అంతా చేస్తున్నారేంటి అని చూస్తున్నారా? నాకు కూడా తెలీదు, ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా. 4 months బ్యాక్ మా కో సిస్టర్ వాళ్ళ 2 పిల్లలకి తల్లి పోసింది. సో ఇలా తల్లి పోసిన వాళ్ళకి ఎవరైనా సరే పిల్లలకి టెంపుల్కి వెళ్ళే ముందు ఇలా క్లాత్లో కూర్చోబెట్టి పసుపు చల్లుకుంటూ వెళ్తారంట. ఈ క్లాత్లో ఉండిపోయిన పసుపు అంతా తీసుకెళ్ళి అమ్మవారి గుళ్ళో వేస్తారు. మా పెద్దమ్మ మా 2 పిల్లల్ని క్లాత్లో కూర్చోబెట్టి వాళ్ళ చుట్టూ పసుపు అయితే చల్లుతుంది. అలా చేస్తుంటే వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళకు కూడా కొత్తగా ఉంది కదా. ఆ డప్పుల సౌండ్కి మమ్మల్ని ఇలా కూర్చోబెట్టి మా మీద పసుపు చల్లుతున్నారు ఏంటి అని భయపడి బాగా ఏడుస్తున్నారు వాళ్ళు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అర్థం కాక మా చిన్న పాప అయితే చాలా ఏడ్చేస్తుంది. మా పెద్ద పాప కూర్చుంది కానీ మా చిన్న పాప అసలు కూర్చోట్లేదు. వాళ్ళ డాడీని పట్టుకొని అలాగే ఏడుస్తుంది. పోషమ్మ తల్లి టెంపుల్కి సగం దూరం అయితే వచ్చేసాము. సగం దూరం వచ్చాక మళ్ళీ ఇలాగా కూర్చోబెట్టి మళ్ళీ పసుపు చల్లుతున్నారు. ఇలా 3 times చేస్తారంట. ఫస్ట్ టైం కూర్చునేటప్పుడు మా చిన్న పాప మా పెద్ద పాప ఇద్దరు బాగా ఏడ్చారు, కానీ ఇప్పుడు చూడండి భలే కూర్చున్నారు వాళ్ళిద్దరు. ఈ 2 పాపలు కనిపిస్తున్నారు. మా లియాన్ బాబు ఎక్కడ అని చూస్తున్నారా? వస్తాడండి, వస్తాడు. మేము టెంపుల్కి బయలుదేరే ముందే మా లియాన్ బాబు పడుకున్నాడు. సో ఈ డప్పులకి డిస్టర్బ్ అయిపోయి చికాకు చేస్తాడేమో అని చెప్పేసి ఇంట్లోనే పడుకోబెట్టి మేము టెంపుల్కి బయలుదేరాము. టెంపుల్కి అయితే వచ్చాము. చూడండి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము. టెంపుల్కి వచ్చి ప్రదక్షిణాలు చేయడం అయిపోయాక మళ్ళీ గుడి ముందు అమ్మవారి ముందు కూర్చోబెట్టి మళ్ళీ ఒకసారి పసుపు చల్లాలి. సో అమ్మవారి ముందే కూర్చోబెట్టి మళ్ళీ పసుపు చల్లుతున్నారు. ఇక్కడ మా పెద్దమ్మ ఇంకా అలాగే మా అత్తయ్య పసుపు చల్లుతూ మా 2 పిల్లలకి చెప్తున్నారు, మంచి జాబ్ రావాలి, మేము మంచిగా చదువుకోవాలి, మా హెల్త్ మంచిగా ఉండాలని మొక్కుకోండి అంటే మా 2 పిల్లలు కూడా అలాగే మొక్కుతున్నారు. మా చిన్న పాప సెకండ్ టైం బాగానే కూర్చుంది, కానీ గుడి ముందుకు వచ్చాక బాగా ఏడ్చేస్తుంది. నేను కూర్చోను అని చెప్పి మొండికేస్తుంది. ఇంకా ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక గుడి లోపలికైతే నేను మా అత్తయ్య మా కో సిస్టర్ ముగ్గురం వెళ్ళి అమ్మవారికి చీరతో పాటు ఒడిబియ్యం కూడా పెట్టేసి అమ్మవారిని మొక్కుకొని కొబ్బరికాయలు అయితే కొట్టాము. ఇంకా మేము కొబ్బరికాయలు కొట్టడం అయిపోయాక మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గుడి లోపలికి వెళ్ళి అమ్మవారిని మొక్కుకొని కొబ్బరికాయలు కొట్టారు. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కొబ్బరికాయలు కొట్టడం అయిపోయాక కోడిని అయితే కోయాలి. ఈ పోతరాజు దేవుడి దగ్గరికి వచ్చేసి కోడిని అయితే కోస్తున్నాము. కోడికి ఫస్ట్ కొంచెం బెల్లం శాఖ అయితే తాపించాము. బెల్లం శాఖ అంటే ఏంటి అనుకుంటున్నారా? మంచినీళ్ళలో కొంచెం బెల్లం వేసి కలుపుతారు, అదే బెల్లం శాఖ. కోడిని అయితే అందరూ పట్టుకొని మొక్కేసాము. మా ఊర్లో మొత్తం 3 పోచమ్మ గుళ్ళు అయితే ఉన్నాయి. మేము ఎప్పుడు చేసినా 3 పోచమ్మ తల్లులకి చేస్తూ ఉంటాము. సో ఫస్ట్ చేయడం అయిపోయాక మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఒడిబియ్యం కలుపుకొని మళ్ళీ చీరసారాలతో అయితే మళ్ళీ టెంపుల్కి వెళ్తున్నాము. ఫస్ట్ అయితే ఒక క్లాత్లో పసుపు బియ్యం కలిపేసి ఇంకా అలాగే ఇంకా కొబ్బరితో పాటు మన గుప్పెడు బియ్యాన్ని పట్టుకొని అలా క్లాత్లో వేస్తూ ఉండాలి. దాన్నే ఒడిబియ్యం అంటారు. నాకు కూడా తెలియదు. ఫస్ట్ టైం ఇలా మా పిన్ని పక్కనే కూర్చోబెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేపిస్తుంది. నాకు కూడా భలే కొత్తగా అనిపించింది. నా పెళ్లి కాకముందు ఏ దేవుడికి మొక్కింది లేదు. మా ఇంట్లో వాళ్ళు దేవుళ్ళని చేస్తున్నా పక్కన ఉండేదాన్ని కాదు, బయటికి వెళ్ళిపోయేదాన్ని. అంతా అయిపోయాక వచ్చి తినేదాన్ని, అది మాత్రం పక్కా. సో నా పెళ్ళి అయిపోయాక ఇలా ప్రాసెస్ అంతా చేస్తుంటే భలే కొత్తగా అనిపిస్తుంది. ఇంకా నాకు తెలియని అన్నీ మా అత్తయ్య చెప్తూ ఉంటారు, ఇలా చేయాలి అలా చేయాలి అని. మళ్ళీ ఇంకో బోనం పెట్టుకొని మళ్ళీ పోచమ్మ తల్లి టెంపుల్కి అయితే బయలుదేరాము. ఇక్కడ చూసారా మా లియాన్ బాబుని? చూడండి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో. అప్పుడే నిద్ర లేచాడు కదా, నిద్రమత్తులో ఏం మాట్లాడట్లేదు, చాలా సైలెంట్గా ఉన్నాడు. ఆ నిద్రమత్తు వదిలితే కదా వాడు ఈశ్వరూపం చూపించేది. మా పిన్ని వాడిని ఎత్తుకొని ఏంటో సింహం సైలెంట్గా ఉందని కామెడీ చేస్తుంది. ఇదే మా ఊర్లో ఉన్న ఇంకో పోచమ్మ తల్లి టెంపుల్. ఇక్కడ కూడా వచ్చేసి చుట్టూ ప్రదక్షిణలు అయితే చేసేస్తున్నాము. ఈ గుడికి వచ్చాక చాలా పీస్ఫుల్గా ఉంది. చుట్టూ పొలాల మధ్యలో మంచి గ్రీనరీలో ఉంది ఈ టెంపుల్. చూడడానికి చాలా బాగుంది. ఇక్కడికి వచ్చి చుట్టూ ఉన్న పరిసరాలను అబ్జర్వ్ చేస్తుంటే చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఇక్కడికి వచ్చాక కూడా అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు అయిపోయాక బోనం సమర్పించుకొని చీరసారాలతో ఇంకా అలాగే ఒడిబియ్యం కూడా పెట్టేసి అమ్మవారికి అయితే మొక్కుకున్నాము. చీరతో పాటు ఒడిబియ్యం కూడా పెట్టేసి ఎలా మొక్కాలి అని మా పెద్దమ్మ పక్క నుండి చెప్తున్నారనమాట. ఇలా చీర పెట్టి బోనం సమర్పించుకున్నాక ఇక్కడున్న దేవుళ్ళందరికీ పసుపు కుంకుమ అయితే వేస్తూ అమ్మవారికి అయితే మొక్కుకున్నాను. అయినా ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు తెలంగాణ ప్రజలందరూ బిజీ అయిపోతూ ఉంటారు. ఇలా ఆషాఢ మాసం రాగానే బోనాలు ఎత్తుకొని ఏటలతోని కోళ్ళతోని మంచి సెలబ్రేషన్స్ అయితే చేస్తూ ఉంటారు. ఆషాఢ మాసం వచ్చాక ఇలా కోళ్ళతోని మేకలతోని ఫుల్ బిజీ అయిపోతూ ఉంటే ఆషాఢ మాసం అయిపోయాక వచ్చే శ్రావణ మాసం మాత్రం ఇలా ఉండదు. క్వైట్ ఆపోజిట్గా పూజలు పునస్కారాలతో ప్రతి ఒక్క గుడి చాలా కలకలలాడిపోతూ ఉంటుంది. చుట్టూ చూసారా గ్రీనరీ ఎలా ఉందో, పంట పొలాలతో చాలా చక్కగా ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్. ఆ పోచమ్మ తల్లికి బోనం సమర్పించాలి కాబట్టి మార్నింగ్ నుండి ఏం తినలేదు, ఫాస్టింగ్ ఉన్నాము ఇంట్లో అందరం. టైం చూస్తే 12 అవుతుంది, మాకేమో ఆకలి అవుతుంది. ఇలా కొబ్బరి తిని అందరం ఆకలి సరిపెట్టుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.